బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట సుడిగుండాలకి ఎదురెల్లేటి గుండె తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఎనుముల వంశంలో పుట్టినాడే పులిలా కొండారెడ్డి పల్లెలోన రామచంద్రమ్మ కన్నదంట వీరుడి నీలా పేద గుండెల్లోన దేవుడే మల్లా అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మ రాష్ట్రాన్ని ఇస్తే రా బంధుల పాలాయే ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు దొర బల్గాన్నే వేటాడిస్తున్నాడు ఆట ఏయ్ గుండాయిజము గుండెల్లో వణుకు పుట్టాలా నిరుపేదోల్లా బతుకుల్లో ధైర్యం నిండాలా అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి గదిలొస్తుండే గన్నా రేవంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు సీసీ రోడ్లు డ్రైనేజీలు మీరు కాబట్టి ప్రతి ఎవరైనా మేము కొని తిరిగి సునీల్ అన్ననే చూసిండు డ్రైనేజీలు సీసీ రోడ్లు ఇప్పుడు ఫస్ట్ ఇది డ్రైనేజీ సీసీ రోడ్డు ఏడుదాకా మన ఒల్కుల పుట్ట దాకా ఇదొక్కటి పెట్టినాం దాంతో భాగంగా మన పిప్పరత్తమ్మ ఇంటి నుంచి కర్ణంబావ ఇంటి దాకా అది సీసీ రోడ్డు డ్రైనేజీ అందులో భాగంగా మన సుదర్శన్ థియేటర్ నుంచి మన వాళ్ళ గోసంగి వాళ్ళ ఇంటి శిశు మందిర్ దాకా అదొకటి పెట్టినాం అదేవిధంగా ఇప్పుడు గుట్టపొంట గుట్టపొంటి కాలువ ఏదంటే డ్రైనేజ్ డైరెక్ట్ ఇళ్ళకి రాకుండా సోర్సెస్ లో అవుట్ సైడ్ వెళ్ళిపోయేట్లా గుట్ట నీరు వచ్చేది అవుట్ సైడ్ వెళ్ళిపోయేట్లా అదొకటి పెట్టినాం అదేవిధంగా ఇప్పుడు మన గ్రోమర్ నుంచి అన్వేష్ ఇంటి దాకా అదొకటి సీసీ రోడ్డు డ్రైనేజ్ అది పెట్టినాం అందులో భాగంగా ఇంకా ఇప్పుడు మన రాజన్న వాళ్ళు సుభాష్ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ ఇంటి నుంచి అది కంప్లీటు సీసీ రోడ్ పెట్టినాం కాబట్టి మీరు అందరూ దయచేసి మా 2వ వార్డు 10వ వార్డులో మా అభ్యర్థి నిలబడతాడు మీరు అందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని ప్రతి ఒక్కరిని పేరు పేరున ఇంద్రమ్మ ఇండ్లు ఎవరైతే మన గల్లీలో 31 వచ్చినాయి ఒక అనివార్య కారణాల ఆల్మోస్ట్ రేపు ఎల్లుండి ఇంకా ఎలక్షన్ కాకన్నా ముందే ఆ 2వది ఛాయిస్ ఉన్నది ఎవరైనా ఇంకా కట్టుకునేటోళ్ళు అర్హులు ఉంటే మీకు ప్లాట్ ఉంటే ఇమీడియట్లీ శాంక్షన్ చేసే బాధ్యత ఇక్కడ ఉన్న మా నాయకులది కాంగ్రెస్ నాయకులది రాజన్న కానీ మన ఈ రాజన్న టాటా ఏసీ రాజన్న కానీ మన రాజు కానీ నేను కానీ చెప్పల గణేష్ కానీ మన అనంతరావు అన్న కానీ మాకు ఎవరికి ఇచ్చినా కానీ మేము అందరం ఒకటే 100% ఏపిస్తాం మీరు ఇంకా ఎవరైనా ఎక్కడైనా నేను పేర్లు మర్చిపోతే అలా ఇంటికాడ డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ మీ ఇంటి దగ్గర ఇక్కడనే గల్లీలో ఉంటాం ఇగో మా గల్లీలో ఉంటారు ఇంకా మా సర్పంచులు ఇక్కడ వచ్చిర్రు సర్పంచులు మా ఉప సర్పంచులు అందరు వచ్చిర్రు వాళ్ళు సర్వే చేస్తున్నారు వాళ్ళకి ఇంకేదైనా లోటుపాటు ఉంటే ఎప్పుడు అదేవిధంగా అన్నీ చేస్తాం మీరు అందరు వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఎందుకంటే రూలింగ్ పార్టీ ఉన్నది ఏది కాంగ్రెస్ రూలింగ్ పార్టీ ఇంకా 3 సంవత్సరాలకు కూడా రూలింగే ఉంటుంది మనకు పనులు కావాలంటే రూలింగ్ గురించి ఆలోచించాలా రూలింగ్ పార్టీని గెలిపిస్తే ఇప్పుడు చెప్పిన పనులు 4 సాధ్యమని ఇవన్నీ అవుతాయి ఇంకా ముందు పనులు కావాలంటే కూడా రూలింగ్ ఆలోచించి మనం అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే సాబ్ ఉన్నాడు ఏం పనులు కావాలి ఆగిపోయింది అంతే ఉండే రూలింగ్ ఏది ఉన్నది ఓట ఇస్తే మన గల్లీ కానీ అభివృద్ధి అవుతుంది అందరికీ ఒకసారి నిలబడ్డాడు ఓడిపోయిండు మీరు ఆలోచించారు దయచేసి మీ అంతకన్నా ఎక్కేం చెప్పి ఈరోజు మీ అందరికీ తెలుసు ఏంది ఏం కథ ఏం అవుతుంది అది మీరు చూసుకోండి మన గల్లీ మనకి టెన్షన్ పడకూడదు చెప్పడం జరిగింది ఆ సందర్భంగా ఈ గుట్టపొంటి వచ్చే నీటి ఇష్టం మన ఇంట్లోకి వస్తుంది కాబట్టి దాన్ని ఒక కాలువ లెక్క కట్టించి ఆ డ్రైనేజ్ లెక్క తీయడానికి అదొకటి మాట్లాడడం జరిగింది కొన్ని ఇందిరా కారణం వల్ల కట్టుకోలేమంటారు కానీ ఆల్మోస్ట్ గా కొన్ని ఇందిరా ఇల్లు మంచిగానే వచ్చేసి కట్టుకున్నామంటారు మిగతా ఎవరైనా ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళ ఎమర్జెన్సీ లిస్ట్ కూడా రాసుకున్నాం వాళ్ళు 10 రోజుల్లో కట్టుకుంటామంటే 10 రోజుల్లో కూడా వచ్చేలక వాళ్ళకి మొగ్గు ఎప్పించే గవర్నమెంట్ కూడా మేము రాసి పంచడం జరిగింది మీరు ఇదే మరి అది పార్టీ ఉంది కాబట్టి మీకు ఎవరైనా మరి 6 గ్యారెంటీలు ఎంపీ కానీ ఒక కార్డు పట్టుకొని తిరుగుతున్నాం కానీ మనం చేస్తుండగానే ఒక 5% దాకా ఏ ఒక 2 గ్యారెంటీలు 3 గ్యారెంటీలు ఉన్నప్పటికీ కేంద్రం అమలు చేసినప్పటికీ కూడా మనం రాష్ట్రంలో మన కేంద్రం రాకుండా కానీ రాష్ట్రంలో వచ్చింది కాబట్టి ఉంటున్నాం కానీ వాళ్ళు ఏదో మాయ మాటలు చెప్పేసి మరి 10 సంవత్సరాలు ఏం చెప్పారని చెప్తలేరు కానీ అంటున్నామ్మా మరి ఇలా పుస్తకాలకు ఇంటింటికి వెళ్తే రేషన్ కార్డులు ఎక్కడ కూడా రానని చెప్తలేరు మొత్తం 10 సంవత్సరాలు రాని రేషన్ కార్డు వచ్చినట్టు కరెంటు బిల్లు ఎక్కడ కూడా మంచిగా రుణం కరెంట్ బిల్లు కూడా మారుతుందని చెప్తున్నారు మరి అనేక మరి మిషన్ పెడితే వాటర్లు మాత్రం చక్కగా రావట్లేదు అని చెప్తే అది అది మున్సిపల్లో కౌన్సిలర్తో అలా కూడా మున్సిపల్ మన ఇవి అన్ని ఉన్నాయి చిన్న చిన్న పనులు అన్ని సమస్యలు అన్ని తీర్చినందుకు 3 సంవత్సరాలు మీ అందుబాటులో ఈ గల్లీలో ఎవరైతే నిలబడుతారో కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళే చూసుకుంటారమ్మా మాయమాటలకు లొంగి మీరు ఆ ఓటేసి కూడా మీరు ఒక అభివృద్ధి మార్చుకోలేరని చెప్తున్నా ఏదైతే అధికార పార్టీ ఉన్నదో గెలిపించుకుంటే మీరు అభివృద్ధిలో ముందుంటారు సమస్యలు ఏమేమి ఉన్నాయో అన్ని మంచిగా చేసుకుంటాం 3 సంవత్సరాలు కాబట్టి ఎవరికి టికెట్ వచ్చినా ఈ గల్లీ వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపితే బాగుంటుందని తెలియదు